సార్ అంటే ఇప్పుడు ఈవిడ భావనగర్ బయటికి వచ్చి మాట్లాడడం జరిగింది. అంటే మాట్లాడిన తర్వాత ఏమైనా కంపెనీ నుంచి బెదిరింపులు కావచ్చు, లీగల్ ఇష్యూస్ కావచ్చు, అలాంటివేమన్నా వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఎలాగ ముందుకు వెళ్ళాలి? బెదిరింపులు అయితే రావు. మన బెదిరింపులు అంత ఈజీగా ఎవరు బెదిరించారు? ఎందుకంటే ఆయన కూడా ఒక ఎంప్లాయే కదా. హెచ్ఆర్స్ కానీ, మేనేజర్స్ కానీ, లేకపోతే డైరెక్టర్స్ కానీ, వీపీ, ప్రెసిడెంట్ లెవెల్లో ఎవరైతే అథారిటీస్ ఉంటారో వాళ్ళు కూడా ఎంప్లాయీస్. వాళ్ళని అంత పర్సనల్గా తీసుకొని వాళ్ళని బెదిరించారు. అంటే యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, కార్పొరేట్ ఎంప్లాయీస్ అంతా కూడా సెల్ఫ్ సెంట్రిక్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మట్టుకు వాళ్ళు చూసుకుంటారు. మీరు చాలా మందిని గమనించానమ్మా, కార్పొరేట్ సంస్థలో పనిచేసేవాడు ఎదుటికి ఎక్కడ ఉపయోగపడే తత్వం వాళ్ళకు ఉండేది. అంటే వాళ్ళు ఇంకా మేనర్స్ కూడా ఉండదు వాళ్ళకు. ఎంత ఇండిసెంట్ బిహేవియర్ ఉంటుంది అంటే, మనం ఎవరినైనా సంబోధించాలంటే పెద్దవాళ్ళు అయితే పేరుతో గౌరవిస్తాం, కానీ వాళ్ళకి అట్లుండేది. వాట్ మిస్టర్ ఉదయ్, వాట్ మిస్టర్ శ్రీనివాస్, వాట్ మిస్టర్ మహేందర్. వీడి వయసు ఏమో 20-25 కూడా ఉండేది. అవతలడి వయసు కనీసం 50-60 వయసు ఉన్న వాళ్ళని కూడా నీ కంపెనీ, నీ అమెరికన్ స్టైలు, నీ కార్పొరేట్ స్టైలు ఎంత మటుకు మెయింటైన్ చేయాలి అక్కడ మెయింటైన్ చేసుకో. కానీ వెన్ ఇట్ ఈస్ కమ్స్ టు ద సొసైటీ, వీఆర్ ఇన్ ఇండియన్ కల్చర్లో. నేను కూడా అంటే వన్ జెంటిల్మ్యాన్ ఏదో సంస్థకు వర్క్ చేసుకుంటూ నాకు ఫోన్ చేసి మిస్టర్ ఉదయ్ అని మాట్లాడుతున్నాడు. వాయిస్ చూస్తేనేమో చిన్న పిల్లోడ్లాగా ఉన్నది. ద వే హీస్ సంబోధించే విధానము పేరుతో నిలిచిండు. దెన్ అటువంటి సిచ్యువేషన్లో ఐ బ్లాస్టెడ్ హిమ్ లైక్ ఎనీథింగ్. ఈ వయసుకు కనీసం గౌరవించడం నేర్చుకోండి. దో యు ఆర్ వర్కింగ్ ఫర్ ఎనీ కార్పొరేట్ ఆర్గనైజేషన్, ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఎనీ ఫారెన్ కంట్రీస్, రైట్? వీ హ్యావ్ అవర్ ఓన్ కల్చర్, వీఆర్ ఇన్ ఇండియా. ప్లీజ్ మెయింటైన్ దట్ డిగ్నిటీ అండ్ ప్లీజ్ మెయింటైన్ దట్ రెస్పెక్ట్ అండ్ ప్లీజ్ మెయింటైన్ ద డెకరం అని చెప్తాం. సో ఇటువంటి ఫారెన్ కల్చర్ను ఇండియాలో పెంపొందించాలంటే మేబీ ఎంప్లాయ్మెంట్ చేసేసేపు మంచిగా ఉంటుంది, ఉద్యోగులు వచ్చి పని చేసేసేపు మంచిది, స్టేట్కు మీరు పనిచేసి రెవెన్యూ జనరేట్ చేస్తూ ట్యాక్స్లు కడితే అంత మటుకు ఇది బాగుంటుంది. బట్ బియాండ్ కల్చర్, బియాండ్ ఇన్హ్యూమానిటీ అండ్ బియాండ్ ఎథిక్స్, బియాండ్ మోరల్స్ పోతే కనుక ఇటువంటి భావన లాంటి వాళ్ళు ఇంకా కూడా బయటకు వస్తారు ఇప్పటి నుంచి. అంటే సార్ మీరు ఇందాక చెప్పారు ఏదైనా ఇలాంటి కంపెనీస్కి సంబంధించి కంప్లైంట్ చేయాలంటే పోలీస్ స్టేషన్లో రెమెడీస్ ఉండవని చెప్పారు. అయితే వీళ్ళు ఎక్కడ వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు అంటారు? నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు యూ కెన్ డెఫినెట్లీ అప్రోచ్ సివిల్ కోర్ట్స్ ఉంటుంది, లేబర్ కోర్ట్స్ ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత లేబర్ కమిషన్స్ కూడా ఉంటాయి. అండ్ ఈవెన్ సమ్ టైమ్స్ అవి ప్రాపర్గా రెస్పాండ్ కానప్పుడు కూడా వీ హ్యావ్ డెఫినెట్లీ హైకోర్టు కూడా ఉన్నాయి. సో దాంట్లో కూడా వీ కెన్ డెఫినెట్లీ అవైల్ లీగల్ రెమెడీస్. అండ్ ఒకవేళ మహిళలకు ఏదైనా ఇబ్బంది అయినా కూడా మహిళా కమిషన్స్ ఉంటాయి, దాన్ని కూడా మనం అప్రోచ్ కావచ్చు. అండ్ హ్యూమన్ రైట్స్ వాల్యూట్ అయినప్పుడు, దో ఇట్ ఈస్ కంపెనీ ఆర్ సొసైటీ, ఎక్కడైనా కూడా సమాజంలో మానవ హక్కులకు భంగం కలిగింది అన్నప్పుడు కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్స్ని అప్రోచ్ అవ్వచ్చు. మనకి ఏది లీగల్ రెమెడీ లేదని కాదు, లేదు మనల్ని ఎవడో బంధించేస్తున్నారని కాదు. పోలీస్ స్టేషన్లో క్రిమినల్ అఫెన్స్ కాదు కాబట్టి పోలీస్ వాళ్ళు ఇంటర్ఫియర్ కాదు. కానీ మహిళ పట్ల జరుగుతున్న అరాచకాలు, అగత్యాలు ఏమవుతుంటే మహిళా కమిషన్స్ కూడా ఉంటాయి, విచ్ ఇస్ అగేన్స్ట్ ద లా అండ్ విచ్ ఇస్ అగేన్స్ట్ ద సోషల్ జస్టిస్, సోషల్ ప్రిన్సిపల్స్కి అగేన్స్ట్ ఉంటే కనుక దే ఆర్ సెవరల్ అదర్ కోర్ట్స్ అండ్ సెవరల్ అదర్ అప్రోప్రియేట్ ఫోరమ్స్ వేర్ యూ కెన్ డెఫినెట్లీ గో అప్రోచ్ అండ్ అవైల్ యువర్ లీగల్ రెమెడీ అని చెప్పి. అంటే ఈ కార్పొరేట్ ఎంప్లాయీస్కి చాలామందికి ఇది రీచ్ అవుతుంది మెసేజ్. సో దట్స్ కీప్ ఇన్ వ్యూ. డెఫినెట్గా మనమేం బానిసత్వంలో లేము అండ్ బాండెడ్ లేబర్స్ కాదు. బాండ్ సైన్ చేసినంత మాత్రం బాండెడ్ లేబర్ కింద మనం ఉన్నాము, బ్రతుకుతున్నాం అనుకుంటే మాత్రం అది తప్పు అవుతుంది. సో ఐ సజెస్ట్ ఎప్పుడు ఏ ఇబ్బంది అయినా కూడా డెఫినెట్లీ టేక్ లీగల్ అడ్వైస్ తీసుకోవచ్చు అండ్ అప్రోప్రియేట్ ఫోరం మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో చాలా వరకు అంటే తిను ఒక్క ఆవిడే బయటకు వచ్చారు కాబట్టి మనకి ఇష్యూ తెలిసింది. చాలా వరకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు కంపెనీస్లలో పనిచేస్తూ ఇంత స్ట్రెస్ ఉంది, ఇంత హెరాస్మెంట్ ఉంది, నేను తట్టుకోలేకపోతున్నా అని చాలామంది సూసైడ్ చేసుకున్న వాళ్ళని కూడా చూసాం. చాలామంది బయటికి కూడా రారు. అమ్మాయిలు అయితే చాలా వరకు నాకెందుకులేని జాబ్ మానేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇట్లా కంప్లైంట్ చేయాలి, నేను ఏదో ఒకటి అంటే నా వెనక పనిచేసే వాళ్ళకైనా నాకు హెల్ప్ అవుతుంది, అందరు ధైర్యంగా ముందుకు వస్తారన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను ఒకటి చెప్తా. ఇప్పుడు ఇటువంటి వాళ్ళు వన్స్ బయటకు వచ్చిన తర్వాత ఏమైతే అంటే వాళ్ళకి ఇంటర్నల్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుందమ్మా. కార్పొరేట్ ప్రతి కంపెనీ కూడా ఇంటర్నల్ మానిటరింగ్ సిస్టమ్ ఏదో ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వన్స్ వీళ్ళు ఎప్పుడైతే బయటకు వస్తారో వీళ్ళని బ్లాక్ లిస్ట్ చేస్తారు. బ్లాక్ లిస్ట్ చేసేసి మళ్ళీ ఇంకొక చోట ఎంప్లాయ్మెంట్ రాకుండా చేస్తారు. ఆ ఒక్క భయం మెయిన్. అది ఆ ఒక్క భయం వల్ల 99% విక్టిమ్స్ ఎక్కడ కూడా బయటికి రారు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నది ఇంజనీరింగ్, లేకపోతే ఎన్ని డిగ్రీ చదువుకున్నా, లేకపోతే ఏమన్నా టెక్నికల్గా స్కిల్స్ నేర్చుకున్న తర్వాత కూడా ఎంప్లాయ్మెంట్ గురించి వెతుకుతారు కదా. ఇట్స్ నాట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కాదు కదా. సో వన్స్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి
ఎంప్లాయీ ఏదన్నా క్రాంకీగా ఉన్నా, లేకపోతే ఇట్లా మీడియా ఛానల్స్ అప్రోచ్ అయినా, లేకపోతే కంపెనీకి ఎగెన్స్ట్గా పనిచేసినా కూడా ప్రతిదీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ట్రాక్ అయి ఉంటుంది. వాళ్ళకి ఇంటర్నల్ మానిటరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. సో అందులో రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి ఎవరు కూడా మ్యాక్సిమం బయటికి రారు. బయటకు వచ్చిన తర్వాత పోతుంది. ఒకటి నేనేం చెప్తానంటే, మనం పనిచేయడం ఎంతైతే కంపెనీకి ఇంపార్టెంటో, మనం పనిచేయడం ఎంతైతే మీకు ఇంపార్టెంటో, మీరు పనిచేయడం కూడా కంపెనీకి కూడా ఎంత ఇంపార్టెంటో. సో ఇట్స్ వైస్ వర్స, పార్లల్గా ఉంటుంది అంతే. అంటే ఇట్స్ ఎ గివ్ అండ్ టేక్ పాలసీ కదా. సో మనం ఎందుకు అంత భయపడాలి? అండ్ వీఆర్ బైండింగ్ అండర్ ద ఇండియన్ లా, నాట్ ఇన్ అబ్రాడ్ లాస్ అండ్ ఫారిన్ లాస్లో మనం లేం కదా. సో ఇండియన్ లా ఈస్ డెఫినెట్లీ ప్రివెంటింగ్ అండ్ ఇండియన్ లా ఈస్ ప్రొటెక్టింగ్ ఎవ్రీ ఎంప్లాయీ. దానికి మీరు భయపడాల్సిన నెసిటీ లేదు. ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ స్కిల్స్ డెఫినెట్గా వాళ్ళు హైర్ చేసుకుంటారు. కంపెనీ మంచుకుంటే ఎవరైనా ఎంప్లాయీస్ వెళ్తారు. నిజంగా ఒకటి అడుగుతున్నారు, మరి ఇంత హరాస్మెంట్ చేస్తున్నారు టెక్ మహీంద్రా కంపెనీలు, వాళ్ళు ఎంప్లాయీస్ పట్ల సరిగ్గా బిహేవ్ చేస్తున్నప్పుడు కంపెనీకి ఎవరైనా ఎంప్లాయ్మెంట్ పోవాలని కూడా కష్టమే కదా. వాట్ ఈస్ ద బెనిఫిట్ యూ ఆర్ డూయింగ్ టు ద ఎంప్లాయీ? నథింగ్. వాళ్ళ సర్వీసెస్ తీసుకొని మీరు లాభం పొందుతున్నారు. అటువంటిప్పుడు హూ ఈజ్ సుప్రీం హియర్? ఇస్ ద కంపెనీ ఆర్ ద ఎంప్లాయీ? ఎంప్లాయీ ఇట్ సెల్ఫ్ ఈజ్ సుప్రీం. ఇక్కడ వీళ్ళు పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు డబ్బులు వస్తున్నాయి. ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ, అట్ ద సేమ్ టైం ఆఫ్ కోర్స్ కంపెనీ ఈ ఎంప్లాయీ కాకపోతే ఇంకో ఎంప్లాయీ కావచ్చు. బట్ ఎక్కడి నుంచో మైగ్రేట్ అయ్యి వస్తున్న కంపెనీస్ని, ఇక్కడ ఎంప్లాయీస్ని, ఇక్కడ వ్యక్తులను డామినేట్ చేయడము ఎంత మటుకు కరెక్ట్? రైట్? కీప్ దట్ ఇన్ వ్యూ. you're not again I'm saying you're not the bonded laborers here. You have your fundamental right that has to be honored appropriately. If it is fails, definitely దాన్ని రెమెడీస్ అయితే ఖచ్చితంగా స్ట్రింజెంట్గా ఉంటాయి, పనిష్మెంట్స్ కూడా స్ట్రింజెంట్గా ఉంటాయి. సార్, అంటే మన ఇండియాలో లేబర్ లాస్ రీసెంట్గా కొంచెం మార్పు చెందడం జరిగింది. అయితే ఇప్పుడున్న ప్రస్తుతం లేబర్ లాస్ ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు? మార్పు చెందడానికి ఏం లేదమ్మా. ఇప్పుడు ఏ విధంగా ఉందంటే, ఐ మీన్ టు సే, ఇప్పుడు వెన్ అనే ఎంప్లాయీ ఎక్కడైతే ఈ నాట్ ఓన్లీ అంటే వీ ఫీల్ దట్ కార్పొరేట్ సంస్థలు పనిచేస్తే వీఆర్ నాట్ లేబర్స్, ఏదో కూలి పని చేస్తే లేబర్ కాదు. సో ఎవ్రీ ఎంప్లాయీ కమ్స్ అండర్ ద లేబర్ ఆఫ్ ఎనీ ఇన్స్టిట్యూషన్, ఎనీ ఆర్గనైజేషన్. రైట్? వన్స్ ఈ సైన్ అనే అగ్రిమెంట్, ఒక అగ్రిమెంట్ సైన్ చేసి ఒక కంపెనీకి మనం వర్క్ చేస్తుంటే ఖచ్చితంగా లేబర్ కోడ్స్ అనేది ఎనీ ఎంప్లాయీ, అది ఏ కింది స్థాయి నుంచి కూలి పని చేసేటోళ్ళ నుంచి కూడా ఎనీ జిఎం లెవెల్లో కావచ్చు, డైరెక్టర్ లెవెల్ కావచ్చు, ఎవ్రీబడి క్యాన్ అప్రోచ్ ద లేబర్ లాస్. సో అటువంటప్పుడు మన కాంట్రాక్ట్ పీరియడ్ సర్వ్ చేసిన, నోటీస్ పీరియడ్ సర్వ్ చేసినారు లేదా, మనకు కావాల్సిన, మనకు ఇవ్వాల్సిన నోటీస్ పీరియడ్కి ఇవ్వాల్సిన శాలరీస్ అందజేసినారా లేదా, మన పిఎఫ్ మనకు రెడీమ్ చేసినారా లేదా, అండ్ కొన్ని కంపెనీస్కి ఇది సిఎంపిఎఫ్ ఫండ్స్ కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే స్టెప్ బై స్టెప్ ఏవైతే బెనిఫిట్స్ వీళ్ళకు చెందాల్సి ఉన్నాయో ఖచ్చితంగా గవర్నమెంట్కి ఇంటర్లింక్ అయి ఉంటుంది, కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి వన్స్ ద కంపెనీ గెట్ రిజిస్టర్డ్ ఇన్ ఎనీ పర్టికులర్ స్టేట్ ఆర్ కంట్రీ, డెఫినెట్గా దే కమ్స్ అండర్ ద పర్టికులర్ గవర్నమెంట్. సో వన్స్ వీఆర్ ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఆ కంపెనీ ఖచ్చితంగా ట్యాక్స్ మన ప్రభుత్వానికి కట్టాలి, సేమ్ టైం ఎంప్లాయీ కూడా ట్యాక్స్ కట్టాలి, అండ్ పిఎఫ్ రెడీమ్ కావాలి. ఇవన్నీ కూడా ఎంప్లాయీని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ కంపెనీస్ ప్రొటెక్ట్ చేయడానికి. సో ఆబ్వియస్లీ మనం ఎప్పుడైతే ఏ స్టేట్లో, ఏ కంట్రీలో అయితే ఉంటూ ఆ కంట్రీకి మనం బిజినెస్ చేసుకుంటూ మనం కంట్రీలో ట్యాక్స్ కడుతున్నామో, ట్యాక్స్ కట్టే కంపెనీని కానీ కంపెనీ ఎంప్లాయీని కానీ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. అండ్ ప్రభుత్వంకి అనుకూలంగా న్యాయస్థానాలు, జ్యుడిషియరీ కూడా ఫంక్షన్ కావాలి, చట్టాలు కూడా దానికి అనుకూలంగానే ఉన్నాయి. కాబట్టి సో నాట్ ఓన్లీ ఇన్ ద లేబర్ కోర్ట్, యాజ్ ఐ సెడ్ బిఫోర్, సివిల్ రెమెడీస్ కూడా ఉంటే దాన్ని అమలు చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.